టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. రుచి ముద్దపప్పు, పచ్చిపులుసు. వేడి వేడి అన్నం, ముద్దపప్పు, పచ్చిపులుసు. సూపర్ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి మాకు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మన ఆంధ్ర స్టైల్లో పచ్చిపులుసు అండి. పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలు: కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి, ఆనియన్స్ అండి, ఈ ఆనియన్స్, ఉప్పు, నీళ్ళు. ఈ 5 వెరైటీస్తోనే చాలా కమ్మనైన పచ్చిపులుసు చేసుకుని చక్కగా అన్నంలో పోసుకుని తింటే ఉంటుందండి. భలే రుచిగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అదిగోండి, ఆ చింతపండు నానిపోయింది కదా, దాన్ని మెత్తగా గుజ్జు పిసకాలి. మెత్తగా పిసికేసుకోవాలండి. ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా నీళ్ళలోకి దిగిపోవాలి. ఆ పిసికేసిన తర్వాత ఆ పిప్పంతా తీసి పక్కన పెట్టేయాలండి. ఈ ముద్దపప్పుకి ఈ పచ్చిపులుసుకి కాంబినేషన్ ముద్దపప్పు ఉంటే భలే ఉంటుంది. అండ్ ఆమ్లెట్ అయినా కూడా సూపర్ ఉంటుందండి. ఏమా, పచ్చిపులుసులో కోడిగుడ్డట్టు బాగుంటుంది కదా. ముద్దపప్పు ఇంకా బాగుంటుంది. పచ్చిపులుసు, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడ, కొత్త ఆవకాయ పచ్చడ అయిపోయిందా? పిసికేసావా? దాంట్లో చెత్త ఏమన్నా ఉంటుందేమోనని ఒకసారి మొత్తం ఇలా వడగొట్టుకోవాలండి. ఎందుకంటే చింతపండు కాయల మీద పెచ్చులు అవి ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ చక్కగా ఉంచుకొని లోపల ఏమన్నా చెత్త ఉంటే ఆ చెత్త కూడా తీసేసుకోవాలండి. కానీ పూర్వం పాత రోజుల్లో అయితే నిప్పుల్లో వేసి కాల్చేవాళ్ళు ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసేసారు. ఏం చేస్తారంటే చింతపండు వేసేసి పిసికేసేవారు. అవునా? చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు వేసి పిసికేసి దాకడ చారు పెడతాయి కనుక అప్పుడు 4 పిల్లలు సరిపోయాయి. 5 పిల్లలు. పూర్వం అంటే కుటుంబాలు పెద్దవి. అవును. అవునా? అవును. కానీ ఆ పచ్చిపులుసు టేస్టే వేరు కదా. ఆరోగ్యానికి మంచిదేనా? ముద్దపప్పు, పచ్చిపులుసు ఆరోగ్యానికి మంచిదే. ఆనియన్స్, అది ముద్దకి ముల్లిపాయ ముక్క తగులుతూ ఉంటే ఇంకా రుచిని పెంచుతుంది. అవునా? అవును. పచ్చిపులుసు ఇప్పుడు అవన్నీ పిసికేసుకోవటమే చేత్తో. అంతే. దీనికి స్టవ్ ఏమి వాడాల్సిన అవసరం కూడా లేదు. మన ఆంధ్ర స్టైల్లో తాలింపు పెడతారా? పెట్టరు. తెలంగాణ స్టైల్లో అయితే తాలింపు వేస్తారు. ఉంది. పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. కమ్మనైన పచ్చిపులుసు. మేమైతే పచ్చిపులుసు కాంబినేషన్లోకి చికెన్ ఫ్రై, ఆవకాయ పచ్చడి కూడా తెచ్చుకున్నామండి. మీకు పచ్చిపులుసు, ముద్దపప్పు కాంబినేషన్లో ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ముద్దపప్పు, పచ్చిపులుసు, చికెన్ ఫ్రై వేసుకుని అసలు భలే టేస్ట్గా ఉందండి. సూపర్గా తిన్నాము. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.